నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు అంటే 23వ తారీఖు శుక్రవారం నాడు మనకి పంచమి తేదీ రావడం అనేది జరిగిందండి. అది కూడా మనకి ఈ కొత్త సంవత్సరంలో మనకి శుక్రవారం నాడు ఇలా పంచమి తేదీ అంటే ఫస్ట్ నెలలోనే మనకి ఇలా కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి. అలాంటి రోజున మీరు ఏం చేస్తారు అని అంటే, శుక్రహోరా సమయంలో ఎవరైతే కనుక ఒక బంగారాన్ని మనం తాకట్లో పెట్టుకున్న బంగారం విడిపించుకోవాలి అని అన్నా, బంగారాన్ని ఆకట్టుకోగలిగే అంటే ఒక అయస్కాంతంలా మనం మారాలి అని అన్నా కూడా అండి, రేపు చాలా శక్తివంతమైన రోజు అండి. మీరు ఈ ఒకే ఒక్క వస్తువుని మాత్రం ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా అండి, మీరు మళ్ళీ పంచమి తేదీకి తాకట్లో ఉన్న బంగారం అనేది మీ ఇల్లు వెతుక్కుంటూ రావడం అనేది ఖాయమండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. రేపు పంచమి తిథి అండి. అంటే మనకి 23వ తారీఖు శుక్రవారం నాడు పంచమి తిథి రావడం అనేది జరిగింది. నిజంగా పంచమి తిథి అంటే అమ్మవారికి, వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు. ఎందువల్లనంటే సప్తమాతృకలలో అమ్మవారు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని మన పంచమి దేవతగా మనం భావిస్తూ, అంటే ఒక పంచమి తిథి రోజున అమ్మవారికి విశేషంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారండి. అలాంటి పంచమి తిథి మనకి రానే వచ్చింది ఈ కొత్త సంవత్సరంలో. ఈ జనవరి నెలలో మనం ఈ పంచమి తిథి రోజున ముఖ్యంగా అండి, ఒక బంగారం అనేది ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎలా మారిపోయింది అని అంటే, ఇదివరకటి రోజుల్లో ఒక డైమండ్ వజ్రం కంటే విలువైన వస్తువు అనేది ఏది ఉండేది కాదండి. అలాంటిది వజ్రం కంటే విలువైన వస్తువుగా ఈ బంగారం అనేది ఈరోజు మారిపోయింది. అందువల్ల అలాంటి బంగారాన్ని అందుకోవడానికి కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. 1 గ్రామ్ బంగారం కూడా ఇప్పుడు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం మనం కష్టపడి ఏదో ఒక అవసరానికి తాకట్లో పెట్టిన బంగారం అయినా సరే విడిపించుకుందాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చిన్న పరిహారం, అంటే పంచమి తిథి రోజున అమ్మవారిని, వరాహి అమ్మవారిని తలుచుకొని శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో మీరు చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. నిజంగా మళ్ళీ వచ్చే పంచమి తిథికి మీరు బంగారం కొనుక్కునే స్థాయికి ఎదగడం కానీ, లేదంటే కనుక మీరు తాకట్లో పెట్టుకున్న బంగారం ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఆ బంగారం అనేది మీ ఇంటికి వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఇంకా రేపు ఎప్పుడు కూడా అండి, శుక్రవారం అని అంటేనే మనకి హోరా సమయం అనేది 3 సమయాలలో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుందండి. అలాంటి హోరా సమయంలో మీరు అమ్మవారికి చేసేటప్పుడు, అంటే అమ్మవారికి విశేషం ఏంటి అంటే రాత్రిపూట చేసే హోరా సమయం అనేది చాలా ఉపయోగకరం అండి. ఇంకా మీకు రాత్రిపూట కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే, నిజంగా అండి బంగారం కంటే విలువైన వస్తువు ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఈ 3 వస్తువులు కూడా మీరు అమ్మవారి ముందు, అంటే పంచమి తిథి రోజున మీరు పూజ గదిలో ఇలా రెడీ చేసి పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా విశేషం. పసుపు కొమ్ముతో పరిహారం అండి. అంటే మీ ఇంట్లో అందరి దగ్గర కూడా పసుపు కొమ్ములు ఉంటాయి. పసుపు కొమ్ము లేని వాళ్ళు రేపు సాయంత్రం లోపు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. మనకి కనీసం ఈ పరిహారానికి ఒకే ఒక పసుపు కొమ్ము ఉన్నా కూడా చాలా విశేషం అండి. ఎందువల్లనంటే అమ్మవారికి, వారాహి అమ్మవారికి పసుపు కొమ్ముతో మాలని కట్టి వేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఫోటో ఎవరింట్లో అయినా సరే, చాలామంది అక్క మా ఇంట్లో ఫోటో లేదు, విగ్రహాలు లేదు, మేము పంచమి తేదీ రోజున పూజలు చేసుకోవచ్చా, ఈ పరిహారాలు చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఇంకా కూడా చాలామందికి డౌట్ అనేది ఉంది. అలా సందేహపడాల్సిన అవసరం అనేది లేదు. మీ ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర అంటే ఒక దీపాన్ని వెలిగించి, నెయ్యితో దీపారాధన వెలిగించి, నిజంగా ఆ దీపంలో అమ్మవారిని చూస్తూ మీరు ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఏం చేస్తారు అని అంటే, మీరు ఒక చిన్న ప్లేట్, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి.
ఆ ప్లేట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక పసుపు కొమ్ముని వేయండి. ఆ తర్వాత గంధపు పొడి అండి. గంధపు పొడి మీకు రెడీమేడ్‌గానే అమ్ముతున్నారు. గంధపు పొడి ఉన్నా సరే, లేదంటే బిళ్ళల్లాగా వస్తున్నాయండి. అలాంటి బిళ్ళలు, గంధపు బిళ్ళలున్నా సరే, లేదంటే గంధపు చెక్క ఉన్నా సరే, అది కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్‌లో. అలాగే ఇంకొక మూడో వస్తువండి. అంటే ఇది చాలా ముఖ్యమైన ఒక వస్తువండి. కుంకుమ పువ్వు. మీ అందరి ఇళ్లలో కుంకుమ పువ్వు లేకపోవచ్చు. చాలామంది కూడా కుంకుమ పువ్వు పిల్లల కోసం, ఎవరైనా సరే ఇంట్లో పిల్లల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పాలల్లో వేసి తాగించడం కోసం. అలా లేని వాళ్ళు కొంచెం చిన్న డబ్బా కూడా అమ్ముతారండి మనకి. అలాంటి కుంకుమ పువ్వుని శుక్రవారం నాడు కొని ఇంటికి తెచ్చుకోవడం కూడా చాలా ఒక ముఖ్యమైన ఐశ్వర్యాన్ని పెంపొందించగల ఒక ముఖ్యమైన కారణం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యమైన ఒక వస్తువు అని కూడా చెప్పవచ్చు. అందువల్ల కుంకుమ పువ్వు ఎవరిది ఇంట్లో అయినా లేకపోతే కనుక రేపు ఈ 3 వస్తువులు కూడా అక్క మా ఇంట్లో లేవు, మేము కొని తెచ్చుకోవచ్చా అంటే రేపు ఉదయమే మీరు షాప్కి వెళ్ళి పసుపు కొమ్ముల్ని, గంధపు పొడిని, కుంకుమ పువ్వుని కూడా కొని తెచ్చుకోగలిగితే నిజంగా చాలా విశేషం అండి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు మీ ఇంటికి తెస్తారో చాలా వరకు కూడా ఐశ్వర్యం అనేది పెంపొందుతుంది. ఇంకా ఈ 3 వస్తువులని చిన్న ప్లేట్లో వేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసినప్పుడు ప్లేట్లో వేసి అమ్మ ముందు మీ పూజ గదిలో పెట్టండి. ఎక్కడైతే దీపారాధన వెలిగిస్తారో ఆ దీపం ముందు ఈ పక్కన ఈ ప్లేట్లో వేసి పెట్టండి. ఇంకా ఆ రోజంతా కూడా అక్కడే ఉంచేసేయండి, పూజ గదిలోనే ఉంచేసేయండి. అంటే రేపంతా కూడా పంచమి తిథి రోజున శుక్రవారం నాడంతా కూడా పూజ గదిలోనే ఉంచేసి ఆ తర్వాత రోజు ఆ పొడిని, పసుపు కొమ్ము అవన్నీ వేసాం కదా, కుంకుమ పువ్వు వేసాం కదా, ఈ 3 కూడా మీరు ఒక చిన్న క్లాత్ ఏదైనా సరే, మీ దగ్గర క్లాత్ వైట్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ ఏ క్లాత్ ఉన్నా కూడా తీసుకొని అది ఒక మూటలాగా కట్టేసి మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో ఇంతకుముందు తాకట్లో పెట్టడానికి ముందుగా మీరు బంగారం అనేది ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టి ఉంటారు కదా, అలాగా ఆ డబ్బాలో ఈ మూటని వేసి పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఏదైతే ఒక బంగారం ఆ ప్లేస్కి రావాలో అలాంటి ఒక బంగారం ఖచ్చితంగా మళ్ళీ వచ్చే పంచమి తేదీ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందండి. మీ దగ్గర లేదంటే కనుక ఒక రిసిప్ట్ ఏదైనా ఇచ్చి ఉంటారు కదా, బంగారం మీరు పెట్టినప్పుడు, తాకట్లో పెట్టినప్పుడు ఒక బిల్లు లాగా ఒక రిసిప్ట్ ఏదైనా ఇచ్చి ఉంటారు. అలాంటి ఒక పేపర్లో అయినా సరే ఈ 3 కూడా వేసి పొట్లం కట్టేసి మీరు బంగారం పెట్టే చోట, ఇలాగా బంగారం తాకట్లో ఉన్న వాళ్ళైనా సరే చేయొచ్చు. కొంతగా మనం కొనుక్కోవాలి, అయస్కాంతం లాగా మనం ఆకర్షించగలగాలి బంగారాన్ని అని అనుకున్న వాళ్ళు మీరు బీరువాలో అయినా సరే ఇలా పెట్టొచ్చండి. నిజంగా చాలా అంటే చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ఈ 3 వస్తువులను కూడా మీ బీరువాలు అలాగే ఉంచేసేయచ్చు. అసలు మళ్ళీ తీయాలి, మార్చాలని ఏమీ లేదు. మీరు ఒక నెల రోజులైనా సరే అట్లాగే ఉంచేసేయచ్చు. ఆ తర్వాత ఏదైనా చెట్లలో అయినా సరే మీరు పడేసేయచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. రేపు పంచమి తేదీ చాలా శక్తివంతమైన రోజండి, ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.